ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని గట్టిగా ఆమేన్ అని చూద్దాం. మరలా అందరం కలిసి చూద్దాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. అది ఎవరితో? నేను అంటాను, వాక్యం అన్నదానికంటే ఆయన నోట నుండి వచ్చిన ప్రమాణం అంటే ఎంత బాగుంటుంది. ఇది ఆయన నోట నుండి వచ్చిన వాగ్దానం అంటే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు నీతో ప్రమాణం చేస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుడి చేయి అలా చాపండి చూద్దాం. ఆయన ఆ చేయి మీద ఏం పెట్టినాడు? ఆయన కుడి చేయి పెట్టినాడు. ఇప్పుడు ఏమని ప్రమాణం చేసినాడు? మరలా మీరు స్క్రీన్లో చూడండి. మీరు చేయి అలాగనే పెట్టండి. మీరు స్క్రీన్లో చూడండి. ఆయన మీ కుడి చేతిలో ఆయన చేయి పెట్టినాడు. ఓకే, చదువుదాం. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడయుండును, ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం నొందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట నాతో చెప్పెను. చెప్పినడా లేదా? ఈ నెల మిమ్మల్ని విడిచిపెట్టాడండి. ఎందుకో చెప్పనా? ఆయన నీ ముందర నడవబోతున్నాడు. మరి నీ ముందర నడిస్తే ఏం జరుగుతుందట? పెద్ద ఎర్ర సముద్రం ముందు నిలబడింది, ముంచే సముద్రం నిలబడింది. అర్థమవుతుందా? నేను నాశనం చేసే సముద్రం నిలబడింది, నేను పతనము చేసే సముద్రం నిలబడింది. నేను ఎప్పుడు ముంచేయాలా అని ఎదురు చూస్తుంది. కానీ యేసయ్య నీ ముందు నడుస్తే ఎర్ర సముద్రం నిన్ను ముంచాలనుకుంది, కానీ ఆయన ముందు నడవగా సముద్రము పాయలు చేసి అందులో మార్గాన్ని సరళము చేసి ఆ మార్గమున నిన్ను నడిపించి ఎండిన నేల మీద నిన్ను దాటింప చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నుండి నీ ముందర నడుచునుగాక. రెండవది ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. మూడోది ఏమన్నాడు? నేను విడువను అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? నేను ఎడబాయను అన్నాడు. ఇంకేమన్నాడో తెలుసా? భయపడకు, విస్మయము, కలవరము పడకు, నేనే నీతో చెప్తున్నాను ఈ మాట. ఈ రాత్రి ఈ మాటలు విన్న తర్వాత ధైర్యం తెచ్చుకోండి. భయపడొద్దు, ఏ విషయంలో కూడా భయపడద్దు. నీ ముందు నడుచువాడు దేవుడే. ఏ విషయంలో కూడా భయపడొద్దు, కలవర పడొద్దు, పిల్లల విషయంలో కంగారు పడొద్దు. అర్థమవుతుందా? వ్యాపార విషయంలో భయపడొద్దు, ఉద్యోగ విషయంలో భయపడొద్దు, ఆరోగ్య విషయంలో భయపడొద్దు. నీవు ఏ విషయంలో అయినా సరే యేసయ్యను ముందు పెట్టి నడువు. యుద్ధము చేయవాడు యెహోవాయే. నీ పక్షమున దేవుడి ఈ నెలలో యుద్ధం చేయబోతున్నాడు. ఈ మే నెల 31 తారీఖు ముగింపులోపు నీ పరిస్థితులన్నిటినీ దేవుడు సద్దుమనుగు చేసి మార్చి కృపతో నింపి నీ ముందర నడిచి మూయబడిన తలుపులన్నీ నా దేవుడు తెరుచునుగాక. నీ గొలుసులను విప్పే నెల ఈ నెల. ఆమేన్. నీ నడకను దేవుడు మార్చబోతున్నాడు. నీ కుంటి నడకను దేవుడు మార్చబోతున్నాడు. తొట్టిల్లిపోయిన నిన్ను నిలబెట్టబోతున్నాడు. గుంటలో ఉన్న నిన్ను లేవనెత్తబోతున్నాడు. భయంకరమైన గుంటలుగా ఉంటున్న ఆ మార్గాన్ని నీ కొరకు మంచి మార్గముగా, విశాలమైన మార్గముగా సరళము చేసి అందులో నిన్ను నా దేవుడు నడిపించునుగాక. చేస్తాడా? చేయడా? ఇప్పుడు వాగ్దానం మీద చేతులు ఉంచండి. అందరూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసి వాగ్దానం మీద చేతులు పెట్టి అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ నెల నీవు నాకు ఈ మాట ఇచ్చున్నావు నాయన. నా ముందర నడుస్తానన్నావు అయ్యా, నాకు తోడై ఉంటానన్నావు, నన్ను విడువను అన్నావు, నన్ను ఎడబాయను అన్నావు, భయపడకుము అన్నావు, విస్మయము నొందకుము అన్నావు. నీ నామమున విశ్వాసముతో నీవిచ్చిన ఈ మాట మీద, ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో నెరవేరాలి, నా కుటుంబంలో నెరవేరాలి. ఓ వాగ్దానం నెరవేరాలి. ప్రభు వాగ్దానం నెరవేర్చు. చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం నా సొంతమవునుగాక. చెప్పండి, ఈ వాగ్దానం నా సొంతమవునుగాక. ఈ వాగ్దానం నాకు సొంతమవునుగాక. ఈ ప్రమాణము నాకు సొంతమవునుగాక.
యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి.